మల్రెడ్డి రామ్రెడ్డి జన్మదిన వేడుకలు చైతన్యపురి కాంగ్రెస్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. మల్రెడ్డి రామ్రెడ్డికి అభిమానులు గజమాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి పుష్పాభిషేకం చేసి ఆయన పట్ల తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. రామ్రెడ్డి జిందాబాద్, లీడర్ విత్ విజన్ నినాదాలతో చైతన్యపురి మారుమోగిపోయింది. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో విశేష పూజలు నిర్వహించారు. ఆయురారోగ్యాలతో అభివృద్ధి పదంలో కొనసాగాలనే ఆకాంక్షతో ప్రత్యేక పూజలు చేశారు. న్యూ బోయినపల్లి సీతారాంపూర్లోని వాణి కాన్వెంట్, లిటిల్ లిల్లీ స్కూళ్లలో పాఠశాల యాజమాన్యం సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ ఫెయిర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత కూడా పెంపొందించుకునేలా కృషి చేయాలని, దానికి ఉద్యోగులు సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఇటువంటి సైన్స్ ఫెయిర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు విజ్ఞానం అందేలా కృషి చేస్తున్న పాఠశాలల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మంజులా వాణి, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కోచింగ్ సెంటర్ అక్కడ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇప్పుడు గరీబ్ పిల్లలకి పైసలు ఉన్న వాళ్ళకి అయితే మంచి మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మంచి మంచి కాలేజెస్, స్కూల్స్ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ ఉంటాయి. పేద విద్యార్థులకి ఆ ఫెసిలిటీస్ లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి ఐఏఎస్ కావాలన్నా కూడా ఇక్కడ చదువుకుంటారు. ఇక్కడ లైబ్రరీలో బుక్స్ తోటి చదువుకున్న తర్వాత వాళ్ళకి ఎవరు కోచింగ్ లేకుంటే గురువుల విద్య గుడి అంటారు. గురువులు లాంటి ఎవరు వచ్చి మంచిగా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటే మన దగ్గర కూడా ఐఏఎస్ అవుతారని ఇప్పుడు ఆ డిజైన్స్ అన్ని చేంజ్ చేసినాం. ఏది ప్రతి స్కూల్లో పంపిస్తే అక్కడ మీరు పంపిస్తే చాలా చేంజెస్ వస్తుంది. ఇప్పుడు నేను అక్కడ ఏం చేసినట్టు కోచింగ్ సెంటర్ 50 నిమిషాలు, ఒకటేమో పొలాలంతా, ఒకటేమో లాల్బాగ్, ఒకటేమో తాడవరం అంటే ఇప్పుడు అట్లా చేసి గవర్నమెంట్ నుంచి ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళ కంటోన్మెంట్ నుంచి హైయెస్ట్ ఐఏఎస్ కావాలని కోరిక చేయాలంటే ఏమంటారు సీట్ వేయాల్సిందే. మామూలుగా మాట్లాడాలంటే కూడా టైం లేదన్న చాలా వేస్తానంటే చూస్తాను. అవన్నీ చూసినాక నేను మాట్లాడాలా, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించి నేను మాట్లాడుతున్నాను. యు ఆర్ సో గ్రేట్. చాలా సంతోషం. హైదరాబాద్లోని ధర్నా చౌక్లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యులు ధర్నాకు దిగారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. తమకు శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆర్ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీలను భయపడుతుందని ఆరోపించారు. వారిపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్నా, లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు, 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు రుణం మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. 50 కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి.
రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇవ్వాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చిన అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 15. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15-16 ఏం చేసింది తెలుసా మీకు? ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఇక 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇవ్వగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీ కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖానలల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2,000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలల ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. అలాంటిది మరి ఎట్లా ఈ టీఎంసీ వాళ్ళు మళ్ళీ ముఖ్యంగా మా ఆర్ఎఫ్పి వ్యవస్థని అనగదొక్కాలని ఎందుకు శపథం కట్టుకున్నాం మాకు అర్థమవుతలేదన్నా. మేము ఎన్నిసార్లు ఏ రకంగా చెప్పినట్టు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకు మేము వచ్చి మెమరాండం ఇచ్చినా కానీ మరి అన్న ఏమి దాని మీద మరి ఎలాంటి చర్య తీసుకోకపోవడము మాకు అర్థమవుతలేదన్నా. మరి మాకు ఎట్లా బతకాలి? గత ప్రభుత్వంలో ఉన్న మీరు అన్ని రకాల మాకు హామీలు ఇచ్చి మరి మీరు అన్ని రకాల మాకు చేసి మీరు మరి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు టీఎంఐసీ ఎర్రలసీలకు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టించి మరి అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది అక్కడ ఉన్నట్టు మేధావులతో మీటింగ్ పెట్టించి వీళ్ళకి ఎట్లయితే ఆర్ఎంపీలకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా వీళ్ళకి పత్తి వేయించి మరి పరిధి లోపల ప్రాక్టీస్ చేయాలనేది ఒక ఫ్రేమ్ తయారు చేసి మరి ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మాకు ఒక పేరు పెట్టి మరి అన్ని విధాలు ఆదుకునే టైంకు మరి కోర్టులో కేసడం వల్ల ఆగిపోయిందని మీ దృష్టి తీసుకొచ్చినామన్నా. మరి అదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్ల కాలంలో సికింద్రాబాద్లో తాము చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. అందుకు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని భవానీ నగర్లో 20 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సీతాఫల్ మండి పరిధిలో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ సామల హేమతో పాటు జెహెచ్ఎంసీ జలమండలి, రెవెన్యూ అధికారులు విద్యాసాగర్, స్వర్ణలత, కౌశిక్, కుషాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పుట్టినరోజు వేడుకలు టీబీ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాసిం ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. అజారుద్దీన్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మంది రోగులు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. దీంతో రోగులు ఆనందం వ్యక్తం చేశారు. భారత క్రికెట్కు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్టర్ ఇచ్చిన మాట ప్రకారం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని జనసేన, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం దేవాలయం చుట్టుపక్కల కాంట్రాక్టర్ భారీ గోతులు తీశారని, దీనివల్ల దేవాలయం పగుళ్లు తేలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేవాలయ పరిసరాలన్నీ దుమ్ము, ధూళి, మట్టి, రాళ్లతో చెత్తాచెదారంతో నిండిపోయాయని, దీనివల్ల భక్తులు దేవాలయంలోకి ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 5 ఏళ్ల క్రితం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించిన సమయంలో
కాంట్రాక్టర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చాడని, దీనికోసం పిల్లర్లు సైతం నిర్మించారని గుర్తు చేశారు. చెనంబర్లో ఉన్న వీరాంజనేయ స్వామి టెంపుల్ మొత్తం శిథిలాస్పదం మొత్తం చేరుకుందండి. మొత్తం అంతా కంప్లీట్గా మొత్తం చెత్త కూడా తయారు చేసి పెట్టారు మొత్తం. అంటే కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, గుడికి సంబంధించిన స్లాబ్ వేసేసి దాన్ని ఒక నీట్గా చేసేసి మేము కట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చాడు. ఎంబడెంబడే ఫ్లైఓవర్ అయిపోతుంది, ఫ్లైఓవర్ కూడా ఇవాళ రేపు కంప్లీట్ అయినట్టున్నది. కానీ హెచ్చరిస్తున్నాము కాంట్రాక్టర్ గారు, దయచేసి ఎంబడే గుడికి సంబంధించింది ఏదైతే మీరు మాట ఇచ్చారో అది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఈ ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ఫ్లైఓవర్కి ఇట్లా గుడి కంప్లీట్ కాకుండా ఫ్లైఓవర్ స్టార్ట్ చేస్తాం మాత్రం పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం మేము. అది జై శ్రీరామ్. నేను సతీష్ ముదిరాజ్, నేను గురునాథ వాసిని. ఇక్కడ శ్రీనంబర్ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మీరు చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన దేవాలయం. ఈ స్వయంభూ ఆంజనేయ స్వామి ఇక్కడ వెలిశారు. దాదాపు 200-300 ఏళ్ల క్రితమే ఈ దేవాలయం ఇక్కడ వెలిసింది. అయితే ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరుకుంది దేవాలయం. గోడలని పగుళ్ళు తేలాయి. ఈ క్రమంలోనే 5 ఏళ్ల క్రితం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు కాంట్రాక్టర్. అయితే ఫ్లైఓవర్ మీదికెళ్ళి దేవాలయం మీదికెళ్ళి వెళ్తుంది, మీరు చూడవచ్చు, పైకెళ్ళి వెళ్తుంది. అయితే కాంట్రాక్టర్ అసలు దేవాలయం పైనుంచి వెళ్ళొద్దు ఫ్లైఓవర్, కానీ వెళ్తుంది ఇప్పుడు. అయితే కాంట్రాక్టర్ ఏమన్నాడంటే, నేను దేవాలయాన్ని నిర్మిస్తాను, మీకు ఎలాంటి కాకుండా మధ్య నిర్మించిస్తాను అని పిల్లర్స్ వేశారు. దాదాపు 20 పిల్లర్స్ వరకు వేశారు. కానీ ఇప్పటివరకు పిల్లర్స్ వేసి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు దేవాలయం నిర్మాణం ఇక్కడ చేపట్టలేదు. దాదాపు ఈ ఫ్లైఓవర్ కూడా పూర్తి కావచ్చింది. నేడో రేపో ఇది ప్రారంభం కానున్నది. అయితే దేవాలయం మాత్రం అలాగే ఉంది. భక్తులు రావడానికి ఇబ్బంది ఉంది. ఈ దేవాలయం మా డిమాండ్ ఏంటంటే, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి కాకముందే, శ్రీరామనవమి కన్నా ముందే ఈ దేవాలయాన్ని నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలి. నిర్మించాడే పిల్లర్స్ ఉన్నాయి, వాటి మీద స్లాబ్ వేయాలి, గోడలు నిర్మించి ఇది చేస్తే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. దాదాపు ఇక్కడికి ప్రతి శనివారం, మంగళవారం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడికి శ్రీరామనవమి రోజు కూడా చాలామంది వస్తుంటారు. దయచేసి ఈ దేవాలయం విషయంలో కాంట్రాక్టర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కూడా స్పందించాలి. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ఆదిలాబాద్లో ఉంటాను. 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటాను. ఇక్కడ పురాతనమైన శ్రీ వీరాంజనేయ స్వామి స్వయంభూ దేవాలయం ఉంది. ఇది గత కొన్ని సంవత్సరాల క్రితం రేటల్ చటర్జీ మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడే ఈ దేవాలయం నిర్మించి రోడ్డు వెడల్పు చేద్దామని ప్రయత్నం చేశారు. అప్పుడు పక్కన ఉన్న అశోక బిస్కెట్ అండ్ సింగ్ గారు కూడా కొన్ని జాగిస్తాడు. హైదరాబాద్లో మొత్తం 64 ఫిర్యాదులు రాగా అందులో మేడ్చల్ మల్కాజ్గిరిలోని కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ బోరంపేట గ్రామంలో $3 పేరిట ఉన్న తమ కాలనీకి రహదారి లేకుండా చేశారని నివాసితులు ఫిర్యాదు చేశారు. రహదారికి అడ్డంగా వచ్చిన ఫ్లాట్ను రద్దు చేసి మార్గం వేయగా ఆ ఫ్లాట్ తమదంటూ స్థానికుల అభ్యంతరాలు చెబుతున్నారని ఆరోపించారు. దీంతో దారి మూసుకుపోయి కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని వాపోయారు. లేఅవుట్ ఆధారంగా తమకు దారి చూపాలని మాకు ఒక చిన్న సమస్య ఉందండి. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్లో మాకు ఇన్నాళ్ళు మేము వాడుకుంటున్న ఒక అప్రోచ్ రోడ్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూమి గుండా మేము వెళ్తున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ యాక్చువల్ సర్వీసెస్ని ప్రారంభం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడి నుంచి ఈ రోడ్డు గుండా ప్రయాణం చేస్తే మీకు సేఫ్టీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇది మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా పన్ను ప్రస్తుతానికి ఏదైతే మేము వాడుకుంటున్న అప్రోచ్ రోడ్ ఉందో ఆ రోడ్డుని క్లోజ్ చేయడం జరిగింది. అయితే మాకు వేరే అప్రోచ్ రోడ్డుని ఎస్టాబ్లిష్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. అది మాకు మన డిఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి ఆర్చిడ్స్ స్కూల్స్కి వెళ్ళేదానికి ఒక 40 ఫీట్ల రోడ్డు ఉందండి. ఆ రోడ్డుకి మాకు వెంచర్కి ప్లాట్ నెంబర్ 10A అని చెప్పేసి అని ఒక 200 గజాల ప్లాట్ కొంచెం అడ్డంగా ఉంది. అక్కడ నుంచి యాక్చువల్గా ఆ అడ్డాన్ని కనుక తొలగించగలిగితే కనుక మా కాలనీ వాసులకి ఆ ప్లాట్ నెంబర్ 10A గుండా ఈ 40 ఫీట్ల రోడ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంచెం మాకు ఆ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి సార్ గారిని కోరుదామని చెప్పేసి వచ్చాము. సార్ గారిని కలిసి ఈ సమస్యను వినిపించాము. ఆయన దాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తానని చెప్పేసి మాకు ప్రామిస్ చేయడం జరిగిందండి. ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను
నేలమట్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను నేలమట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే కేంద్ర ప్రభుత్వ స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఫోరం ప్రతినిధులు సమావేశమయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317 వల్ల ఉద్యోగులు స్థానికతను కోల్పోయారన్నారు. ఆ జీవో కారణంగా నష్టపోయిన స్పౌజ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ సబ్ కమిటీ తీసుకువచ్చి జీవో 243 జీవోతో రాష్ట్ర ఉద్యోగులకు స్పౌజ్ బదిలీలు చేపట్టాలన్నారు. కానీ భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్రం, మరొకరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిని పరిగణలోనికి తీసుకోలేదన్నారు. దీంతో తమ పిల్లలకు దూరమై తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ప్రశాంతంగా లేనప్పుడు ఎవరైనా కూడా దూరం వెళ్ళి ప్రయాణం చేసి లేకుంటే భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి పిల్లలు ఒక దగ్గర ఉండి వాళ్ళపైన ఉన్నటువంటి వృద్ధులందరూ ఆధారపడిన వాళ్ళందరూ సమస్యలుగా ఉంటే వీళ్ళు కూడా హెల్త్ ఖరాబ్ అవుతుంది. సమస్యను జటిలం చేసుకోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉద్యోగానికి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉండదు సార్. చాలామంది బిల్లులు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఏదో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ అంటే మీరు చూస్తూ ఉన్నారు, రకరకాలుగా మానిటరీ ఎక్స్చేంజెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి కాకుండా మాకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వాళ్ళం ఎవరమైనా కూడా తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళమే కాబట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి మమ్మల్ని కూడా అందరితో సమానంగా ట్రీట్ చేస్తూ ఈ వివక్షను చూడకుండా సెంట్రల్ యూనివర్సిటీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి వివక్ష లేకుండా మమ్మల్ని కూడా ఎవరైనా మనుషులే, ఎవరైనా భార్యాభర్తలు, ఎవరికైనా ఒక దగ్గర ఉండి తన ఉంటే దాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మా సమస్యను పరిష్కారం చేస్తారని ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేటటువంటిది మా మనుగడకే ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే ఇది ఒక్క మా సమస్యతోటే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే రేపు పొద్దుగాల స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి దానికి ప్రోత్సహించినట్టు ఉండకూడదని చెప్పేసి మా సందేశము. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్ల కానీ మగపిల్లని పెళ్లి చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగాల కోసం వెతుకులాడతాము. అది ఇండియాలో అన్ని సర్వీసులు ఉన్నట్టే మా సర్వీసులు ఉంటాయి. కాబట్టి మేము ఓన్లీ స్టేట్కు సంబంధించిన వాళ్ళని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయమని కోరుతున్నాము. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదొక్కటి మాత్రము మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి మరి సబ్ కమిటీ దామోదర్ రాజనరసింహ గారి తరఫున మరి అట్లాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇచ్చినటువంటి ఏదైతే సబ్ కమిటీ ఉందో దాన్ని అనుకూలంగా సెంట్రల్ గవర్నమెంట్ను కూడా లెక్కలోకి తీసుకొని మా స్పౌసులను ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని చెబుతున్న కులగణనలో
మున్నూరు కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మున్నూరు కాపు సంఘం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 2 రెడ్డి మంత్రులు, ఓ బీసీ మంత్రి కలిసి కుట్రపూరితంగా ఈ చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రీసర్వే నిర్వహించి తమ సామాజిక వర్గ లెక్కలను పక్కాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ పేర్లతో ఉన్న సంఘాలు అధ్యక్షులు మరియు కార్యదర్శులు కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులు సుమారు ఒక 40 లక్షల మంది పైచిలుకున్నాము. మరి 2014లో మాకు 28 లక్షలు ఉన్నారని అప్పుడు పాలకులు చూపించినారు. అప్పుడు 18% మాది చూపించినారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను మున్నూరు కాపులను అణగదొక్కేదందుకే ఈరోజు ఈ సర్వేలో దీనిలో బీసీలను ఒక 25 లక్షలు దాదాపుగా తక్కువ చూపించడం జరిగింది. మరి ఈరోజు దానిలో మున్నూరు కాపులను పోయినసారి 28 లక్షలు ఉన్న మున్నూరు కాపులు ఈసారి 13 లక్షలు ఎలా ఉన్నారు? 15 లక్షల మంది మరి కరోనాలో చనిపోయినారా? ఉపాధి లేకుండా గల్ఫ్ దేశాలు వెళ్ళిపోయినారా? మీరు ఎలా సర్వే చేసినారు? ఈరోజు మాకు రిపోర్టు గ్రామ స్థాయిలో మీ కలెక్టర్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో, మున్సిపల్ ఆఫీసులలో మా మున్నూరు కాపుల సర్వే బయటపెట్టండి. మా ఓటు హక్కు ఉందా లేదా మేము తెలుసుకుంటాం. ఈరోజు మాకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఈరోజు 40 లక్షల మంది ఉండి 13 లక్షల మంది మున్నూరు కాపులందరినీ ఈరోజు చంపేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు అయితే మేము ఈరోజు రాజ్యాధికారంలో 43 మంది రెడ్డిలు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రతి ఒక్క మంత్రులు ఉన్నారు. ఈరోజు మున్నూరు కాపులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు ఏముంది? మీరు ఎన్ని టికెట్లు ఇచ్చినారు? కాంగ్రెస్ పార్టీ 3 టికెట్లు ఇచ్చినారు. దానిలో పర్సెంటేజ్ ప్రకారంగా మీరు ఏదైతే మాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మందిలో 3% చూపించినప్పుడు మీ కుట్ర అనేది అప్పుడే మీరు తెలంగాణ రాష్ట్రం అప్పుడే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడ్డది. మతోన్మాద బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ ఖండించారు. ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో సమావేశం జరిగింది. అసెంబ్లీలో క్రిమీ లేయర్ విధానాన్ని వ్యతిరేకించిన మాల మాదిగ ప్రజాప్రతినిధులకు క్రిమీ లేయర్ వర్తింపజేయాలన్నారు. అలాగే మాల మాదిగలను ఓసీల జాబితాలో చేర్చాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని తాము గతంలోనే ప్రకటించడం జరిగిందన్నారు. ఈ విషయం జనాభా లెక్కలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ ద్వారా బయటపడిందన్నారు. ముఖ్యమంత్రి కానీ లేదా సహచార మంత్రులు కానీ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదవలేదు. అన్ఫార్చునేట్లీ ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి చదువు దాంట్లో ఒక్క బట్టిక్రమాలకు తప్ప. బట్టిక్రమాలకు చదివిండు కానీ చెప్పిండు ఏం చెప్పిండు, ఇట్లా స్పష్టంగా చెప్పిండు 4 జిల్లాలను ఏమన్నా పల్లెలు బయట తీసుకున్నామంట. 4 జిల్లాలకు అయితే 33 జిల్లాలలో 4 జిల్లాలు బొమ్మలు పెట్టేది జనాభా లెక్కలకు కానీ వర్గీకరణ చేయడానికి కానీ ఏం చెప్పింది? దశ సమస్యలు పరిష్కరిస్తున్నావా? కనిపించినావు నువ్వు? సుప్రీంకోర్టు క్లియర్గా ఉంది. ఏమన్నా జాతీయ లెక్కల ఆధారంగా జాతీయ లెక్కలు తీసిండ్రా? జాతీయ లెక్కలు తీయకుండా తెలంగాణ లెక్కలు తీసి నల్గొండ రేట్లు, స్పెషల్గా నల్గొండ రేట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. స్పెషల్గా నల్గొండ రేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, వాళ్ళ తమ్ముడు జానారెడ్డి, మిగతా రేట్లు పార్టీలకు ఖచ్చితంగా పార్టీ. ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, irrespective of their political parties, they are reduced the population of BCs, scheduled castes and tribes. అందుకే మేము అంటున్నాము జనాభా లెక్కలు అనేది శుద్ధం మొత్తం తూతూ మంత్రం చేసిండ్రు, కూర్చొని రాసుకున్నారు. ఉత్తమ్ కుమార్వి ఉత్తర ప్రకల్పాలు మాత్రమే, ఉత్తమ్ కుమార్వి ఉత్తమ ప్రకల్పాలు మాత్రమే. ఇవి మేము పరిగణలోకి తీసుకోము. 20 lakhs of BC people are killed by the Congress government. 10 lakhs of scheduled caste people killed by the Congress party. And especially killed by the Reddis of the Telangana state. కుమ్మడిదెల మండల కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించారు. ప్యారానగర్ డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ర్యాలీ నిర్వహించారు గ్రామస్తులు.
మాకొద్దు డంపింగ్ యార్డ్ అంటూ నినాదాలతో మండల కేంద్రంలో మహిళలు, గ్రామ యువకులు, రైతులు ర్యాలీ నిర్వహించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల రైతులకు, అడవిలోని వన్యప్రాణులకు తీవ్ర నష్టం అంటూ నినాదాలు చేశారు. వెంటనే డంపింగ్ యార్డ్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ తరాలను కాపాడాలని, డంపింగ్ యార్డ్ వల్ల భవిష్యత్తును కోల్పోతామన్నారు. జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పూర్తి చేసిన వారికి ఇంకా బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు. తాము చేసిన పనులపై ఆడిటింగ్లు పూర్తయ్యాయని, తమ బిల్లులు మాత్రం ఇవ్వలేదని అన్నారు. నిద్ర లేకుండా కాంట్రాక్టులు పూర్తి చేస్తే బిల్లుల విషయంలో ఇలా పట్టించుకోకుండా పోవడం అన్యాయమని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఢిల్లీలోని ఎలక్షన్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రెండు కూడా రొనాల్డ్ రోడ్ సార్ ఉండే ఆ టైంలో, ఆయన నుంచి మీరు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ కూడా మాకు ఎన్నిసార్లు కూడా మేము అప్పుడున్న కమిషనర్ రొనాల్డ్ రోడ్ సార్ గారిని కలిసినాం. మరియు దాని తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్లను కలిసినాం. మాకు ఎలక్షన్ అయిపోయినాక కూడా ఇస్తా అని చెప్పి ఇవ్వలే. కౌంటింగ్ జరగబోయే ఒక రోజు ముందు కూడా మేమందరం కాంట్రాక్టర్లు కూడా కౌంటింగ్ పనులు మేము చెయ్యము, మాకు ఏదైనా డబ్బులు ఇస్తేనే మేము చేస్తాము, మిగతా వాళ్ళకి ఇచ్చి ఇవ్వకుంటే ఎవరికి ఇవ్వద్దు, కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా చేస్తే న్యాయం కాదు, ఇస్తేనే చేస్తామంటే లేలే కౌంటింగ్ కంప్లీట్ అయ్యగానే మాకు డబ్బులు వస్తాయి, రాగానే మేము మీకు ఇస్తాము అని చెప్పారు. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే డిసెంబర్ 3 తారీఖు 2023లో కౌంటింగ్ జరిగిందో, 24 కౌంటింగ్ జరిగిందో, దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరు కూడా మాకు ఏ రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మాకు పట్టించుకోలేదు, ఏ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు. దాని తర్వాత మేము మా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎన్నోసార్లు పరమాలు రిప్రజెంటేషన్ ఇచ్చినా కాలేదు. దాని తర్వాత మేము మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమగ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, కొంచెం మీరు చూడండి అని చెప్పి ఒక 4-5 సార్లు కూడా మేము రిప్రజెంటేషన్లు అనేది సెక్రటరియట్కి వెళ్ళి ఇచ్చినాం, కాలేదు. దాని తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రజావాణి అనేది మొట్టమొదటిసారిగా మన ఏదైతే బేగంపేట్ల మన పాత అది ఆఫీస్ ఉందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మొట్టమొదటి రోజే ఈ ఎలక్షన్ మరియు మా సివిల్ కాంట్రాక్ట్లకు సంబంధించిన రెగ్యులర్